సైకోల రాజ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం. ఇదేమీ ఆర్జీవీ సినిమా టైటిల్ కాదు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోయే టైటిల్. నందిగం సురేష్ నుంచి వల్లభనేని వంశీ వరకు ఈ 7 నెలల కాలంలో కూటమి సర్కారు టార్గెట్ చేయని వైఎస్ఆర్సీపీ నాయకులు లేరు. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు మొత్తం లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందనేది కంటికి కనిపిస్తున్న క్లియర్ పిక్చర్. సత్యవర్ధన్ జడ్జి ముందు అసలు విషయం బయట పెట్టడంతో కూటమి సర్కార్ అహం దెబ్బతింది. కొత్త కుట్రకు ప్లాన్ చేసింది. ప్రతి అడుగులోనూ అక్రమ మార్గం కనిపించింది. దాడులు చేసేది వాళ్లే, రివర్స్ కేసులు పెట్టేది వాళ్లే. ఇప్పుడు ప్రజలందరిలో కలుగుతున్న అనుమానం ఒక్కటే, ఈ 5 ఏళ్ల పాలనను తండ్రి కొడుకులు కక్ష సాధింపులకే వాడుకోబోతున్నారా? వంశీ అరెస్టు వెనుక అసలు ఏం జరిగింది? ఎక్కడెక్కడ చట్ట ఉల్లంఘనలు జరిగాయి? ఏ విధంగా అడ్డదారులు తొక్కారు? ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకునే ముందు అసలు దెందులూరులో ఏం జరిగిందో తెలుసుకుంటే సైకోల రాజ్యంలో ఏం నడుస్తోందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక పెళ్లికి సంబంధించినటువంటి ఈవెంట్కి అటెండ్ అయిన సందర్భంలో ఏ విధంగా వ్యవహరించారు, దెందులూరులో ఏం జరిగిందనేది ఒక్కసారి మనం చూస్తే స్క్రీన్ పైన, ఆ తరువాత దాడులు చేసేది వాళ్లే, రివర్స్ కేసులు పెట్టేది వాళ్ళే అనేది క్లియర్గా అర్థమవుతుంది. వంశీ అరెస్ట్ విషయంలోనూ జరిగింది అదే. పట్టాభి అనేటటువంటి తెలుగు భాషా కోవిదుడు అక్కడ చేసినటువంటి, గన్నవరంలో చేసినటువంటి, మాట్లాడినటువంటి బూతు మాటలు రెచ్చగొట్టింది వాళ్లే. ఇప్పుడు అదే కేసుల్ని రివర్సల్ చేసి అరెస్టులు చేస్తోంది వాళ్లే. అందుకు సాక్ష్యంగా ఇంకొకటి ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. దెందులూరు ఎమ్మెల్యే ఏం చేశారు? ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అబ్బయ్య చౌదరి డ్రైవర్ పైన చింతమనేని దాడి చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్ పైన చింతమనేని దాడి, ముందుగా మాటలతో బూతులతో రెచ్చిపోయారు. ఆ తర్వాత ఏం చేశారనేది ఒకసారి చూడండి ప్లీజ్. నిన్ను చంపేస్తానంటూ వీధి రౌడీలా రెచ్చిపోయిన చింతమనేని ఒక ఎమ్మెల్యే. గతంలోనూ ఆయన భాష మనం చూసాం. చంపేస్తానని బెదిరించారు. మీకు ఆ వాయిస్ అంతా కూడా నేను క్లియర్గా వినిపిస్తాను. అందరి ముందే రోత భాషతో చింతమనేని బూతు పురాణం, ఈ బూతు పురాణం కూడా బీప్ సౌండ్తో మీకు వినిపిస్తాను. ఆ ప్రయత్నం కూడా చేస్తాను. నెక్స్ట్, ఉద్దేశపూర్వకంగా దూషించి షూ వేసుకునే స్టిక్తో దాడి. చింతమనేని షూ వేసుకోవాలంటే ఒక స్టిక్ కావాలంట ఆయనకి. ఆ స్టిక్తో దాడి చేశారు. నెక్స్ట్, తన కారు వెళ్లేందుకు కావలసినంత దారి ఉన్న పక్కా ప్లాన్తో అటాక్ చేశారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి గమనించండి. పోలీసులు ఎవరిపైన కేసు పెట్టారనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, వీడియో రికార్డు కావడంతో ఉదయం కల్లా రివర్స్ కేసు. ఈ దాడి చేస్తున్న సమయంలో, ఈ బూతు పురాణం అందుకున్న సమయంలో అక్కడున్న వ్యక్తి వీడియో తీయడంతో వెంటనే ఉదయానికల్లా తన డ్రైవర్తో కేసు పెట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఉదయానికల్లా రివర్స్ అయిపోయింది. చింతమనేని డ్రైవర్ పైనే దాడి జరిగిందంటూ రివర్స్లో SC ST అట్రాసిటీ కేసులు కూడా పెట్టేశారు. ఎమ్మెల్యే పైన పెట్టారు, మాజీ ఎమ్మెల్యే పైన, అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే అందరిపైన పెట్టేశారు. మీకు ఆ వీడియో క్లియర్గా చూపిస్తాను. దాడి చేసింది వాళ్లే. రివర్స్లో మాజీ ఎమ్మెల్యే సహా 20 మందిపై, ఒకరి కాదు ఇద్దరు కాదు. మీకు ఆ సంఘటన చూపిస్తాను నేను విజువల్స్తో సహా. 20 మందిపై వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసు పెట్టేశారు. రైట్, ఒక్కసారి ఆ విజువల్ ప్లే చేయండి. అక్కడ ఏం జరిగిందో, పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అబ్బయ్య చౌదరి కూడా వివాహానికి వెళ్ళారు. ఆయన కారు పక్కనుంది. చింతమనేని కారు వెళ్ళడానికి దారి లేదంటూ చింతమనేని మాట్లాడినటువంటి మాటలు, అందుకున్నటువంటి బూతు పురాణం, చేసినటువంటి దాడి. ఒక్కసారి ఆ వీడియో చూపించండి. బాబు నాయుడు గారి ఫ్యాక్టరీలో తయారయ్యే వాళ్ళంతా కూడా ఇలాగే ఉంటారు. అక్కడ తల్లిని దూషిస్తున్నారు. అబ్బయ్య చౌదరి డ్రైవర్, ఒక డ్రైవర్ పైన ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైనటువంటి, ప్రజలెన్నుకున్నటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా నీచాతి నీచమైనటువంటి భాషలో అతని తల్లిని దూషిస్తున్నాడు.
అతని తల్లిని దూషిస్తున్నారు. నిజంగా ఆ డ్రైవర్ కాబట్టి వింటూ ఊరుకున్నారు. పైగా అతనిపైనే దాడి చేశారు. ఇక్కడ వివాదం ఏంటో మీకు క్లియర్గా నేను అర్థమయ్యేలా చెప్తాను. అక్కడ ఉన్నది అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన కారు, చింతమనేని కారు. అది ఆ చింతమనేని కారు వెళ్ళడానికి అక్కడ దారి లేదట. ఒకసారి గమనించండి, దారి ఉందా లేదా, వెళ్ళడానికి కావాల్సినంత ప్లేస్ ఉందా లేదా, అక్కడ ఉన్నా సరే ఉద్దేశపూర్వకంగా అక్కడ చూడండి, రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. కారు వెళ్ళడానికి కావాల్సినంత అక్కడ ప్లేస్ ఉంది, దారి బాగా ఉంది, అయినా సరే ఉద్దేశపూర్వకంగా అక్కడ అబ్బయ్య చౌదరి వెహికల్ కనబడగానే అహం రెచ్చిపోయి ఒక్కసారిగా ఆయన పైన బూతు పురాణం. నిజం చెప్తున్నాను సార్, నిజం చెప్తున్నాను, ఆ మాటలు వినలేరు. మనిషి జన్మ ఎత్తిన ఏ ఒక్కరు కూడా వినలేరు. మీ ఇంట్లో మీ పిల్లలుంటే, ఇంట్లో మహిళలుంటే ఇలాంటి మాటలు వినలేరని కాస్తంత ఇంగిత జ్ఞానం అనేది ఉంది కాబట్టే అవన్నీ బీప్ చేశాం. ఒక ప్రజాప్రతినిధి ఈ స్థాయిలో దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తే, భూతు పురాణం మాట్లాడితే, అతని తల్లిని దూషిస్తే, ఆ డ్రైవర్ ప్లేస్లో మనం ఎవరైనా ఉంటే నిజానికి ఆ మాటలు వింటూ బ్రతకలేం. కానీ చింతమనేని గారు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? మీకు వాట్సాప్లో, సోషల్ మీడియాలో అతని ఒరిజినల్ భాష ఏంటో పూర్తిగా వినొచ్చు. కానీ ఇక్కడ నేను అది ప్లే చేయలేను, అందుకే బీప్ వేశాను. తన కారు వెళ్ళడానికి తగినంత దారి ఉన్నా, ప్లేస్ ఉన్నా కావాలనే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా అబ్బయ్య చౌదరి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతన్ని బూతులు తిట్టి, అతని తల్లిని దూషించి, అనరాని మాటలని అతనిపైన దాడి చేసి, వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడి చేసి, ఉదయానికల్లా తన దగ్గర పనిచేసే డ్రైవర్తో కేసు పెట్టించారు. ఆ డ్రైవర్ ఎస్సీ అంటే మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టేయచ్చు. ఇప్పుడు ఆ పని చేశారు అబ్బయ్య చౌదరి మీద. 20 మంది పైన, ఆయనతో పాటు 20 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేశారు. ఇది ఈ సైకోల రాజ్యంలో జరుగుతున్నటువంటి తంతు. ఇందులో ఏవి మార్ఫింగ్ చేసినవి కావు, చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసిన ఏఐ వీడియోస్ కూడా కావు, ఒరిజినల్ వీడియోస్. మన చంద్రబాబు నాయుడు గారు కదా ఏఐ కనిపెట్టి ప్రపంచానికి అంతా పరిచయం చేస్తున్నారు. ఆ వీడియోస్ కాదు, ఒరిజినల్ వీడియో. ఎవరో మార్ఫింగ్ చేసింది కాదు, ఎవరు డబ్బింగ్ చెప్పిన వాయిస్ కాదు. ఇంత దుర్మార్గంగా నడుస్తోంది.